సభ్యులందరికీ నమస్కారం. పేరులో ఏముంది? అంతా నీలో ఉంది. ఒక ఉగాది కథ మీ ముందుంచుతున్నాను. తెనాలి దగ్గర ఒక చిన్న పట్టణంలో ఉగాది పండుగ ఉదయం చాలా ఉత్సాహంగా మొదలైంది. ఇళ్ల ముందు రంగవల్లులు, తలుపుల వద్ద మామిడి తోరణాలు, ఇంట్లో కారాతీపి వంటకాల సువాసనలు, ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపించింది. ఆ ఇంట్లో చిన్నవాళ్ళందరూ కలిసి పంచాంగం వినటానికి సిద్ధమయ్యారు. ఆ రోజు కొత్త సంవత్సరానికి పేరు పరాభవనామ సంవత్సరం అని చెప్పారు. అది విన్న చిన్నవాడు రాహుల్ కొంచెం ఆశ్చర్యపోయాడు. పరాభవం అంటే ఓటమి కదా, మరి ఈ సంవత్సరం మంచిదేనా అని అడిగాడు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న పెద్దమ్మ నవ్వుతూ చెప్పింది, బిడ్డ, పేరులోనే అంతా ఉండదు, పేరులో ఉన్న అర్థం లోతుగా తెలుసుకుంటేనే నిజం తెలుస్తుంది అని. ఆమె మనలో ఉన్న అహంకారం మీద జయం సాధిస్తే అదే నిజమైన విజయం అని చెప్పింది. మనలో ఉన్న గర్వాన్ని తగ్గిస్తే జీవితం అందంగా మారుతుంది. సత్య మార్గంలో నడిస్తే మన జీవితం సార్థకం అవుతుంది. వినయం పెంచుకుంటే మనసుకు శాంతి వస్తుంది. అనుమానాన్ని నియంత్రిస్తే మన సంబంధాలు బలపడతాయి. అందరూ ఆ మాటలు ఆసక్తిగా విన్నారు. ఆ తర్వాత పెద్దమ్మ ఉగాది పచ్చడిని చూపిస్తూ చెప్పింది, ఇదిగో, ఈ ఉగాది పచ్చడిలో ఉన్న షడ్రుచులు మన జీవితంలో కూడా సుఖం, దుఃఖం, కోపం, ఆనందం అన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిసే జీవితం సంపూర్ణమవుతుంది. ఇంట్లో అందరూ కలిసి అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నారు. మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించారు. బంధుమిత్రులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇంట్లో నవ్వులు, ఆనందం నిండిపోయింది. అప్పుడు రాహుల్ ఆనందంగా అన్నాడు, ఇప్పుడు అర్థమైంది పెద్దమ్మ, పేరులో ఏముంది, మనం ఎలా జీవిస్తామో అదే ముఖ్యము అని. అందరూ నవ్వుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. అలా ఆ కుటుంబం పరాభవ నామ సంవత్సరాన్ని భయంతో కాదు, ఆత్మ పరిశీలనతో మరియు సంతోషంతో ప్రారంభించింది. పేరులో ఏముంది, అంతా మనలోనే ఉంది.